ప్రైజ్ ది లార్డ్ చర్చ్. అందరు బాగున్నారా? ముగ్గురే బాగున్నారా? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగా ముందు ప్రేయర్ చేసుకుందాం. Gracious Heavenly Father, thank you Lord Jesus, thank you Holy Spirit, Lord Father, for this day. Thank you for this time, thank you for this place you have given us. Thank you for all the people who have come to attend today, and thank you for giving us the strength and your Spirit to be with us, lead us, guide us forever, Lord. Thank you for giving us the heart to listen to your words. Thank you, Lord. Lord, I submit this hour and we surrender ourselves to this hour to learn your word, to know more about you and become more humble in your kingdom, Lord. I also cover this whole house, this hall, and each and every person present in this room, including myself, with the precious blood of Lamb, Lord Jesus Christ. Amen. And I also break every chain, every obstacle from all our minds in the name of Lord Jesus Christ. Amen. Let your word penetrate into our minds and soul and spirit and lead us, guide us throughout this hour, this day and this time. Thank you, Lord Jesus, for your gracious mercy and your presence amongst us. In Jesus' mighty name I ask, pray and receive. Amen. 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 అడిగినప్పుడు అందరు బాగున్నారన్నారు. ప్రైజ్ గాడ్. మనందరికీ యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసు కదా. కిషోర్ అన్న తెలియదు, తలెత్తండి. యాటిట్యూడ్ తెలుగులో ఏమంటారు? అశోకం చెప్పండి. నేనంట వైఖరి. నేనే నేర్చుకోదా. యాటిట్యూడ్ వ్యక్తిత్వం, వైఖరి, పద్ధతి, చాలా మీనింగ్స్ ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ అనే విషయం ఎంత ముఖ్యం, అసలు అవసరమా, ఉండొచ్చా, ఉండకూడదా? ఎవరైనా ఓ రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే మీకు యాటిట్యూడ్ ఎక్కువని సైలెంట్గా ఉంటారా? సో యాటిట్యూడ్, ఈ వైఖరి, ఈ పద్ధతి ఎందుకంత ముఖ్యమంటే, ఒక మనిషిని మనం వెళ్ళి కలిసినప్పుడు ముందు వాళ్ళ మొహం కనిపిస్తుంది, నవ్వితే చిరునవ్వు కనిపిస్తుంది, కోపం ఉంటే వాళ్ళ మొహంలో కోపం కనిపిస్తుంది. కనిపించని ఒక విషయమే యాటిట్యూడ్. ఓ మనిషి బాడీ లాంగ్వేజ్లో చెప్పొచ్చు, ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్లో చెప్పొచ్చు, ఆయన మనతో ఎలా మాట్లాడుతున్నారో చెప్పొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అశోక్ అన్న 10 రోజుల తర్వాత కలుస్తున్నాను, లేకపోతే నెల తర్వాత కలుస్తున్నాను అనుకోండి. అశోక్ అన్న బాగున్నారా? ఓకే, బాగానే అడిగాను కదా, బాగా అడిగానా? ఓకే. ఇప్పుడు అశోక్ అన్న బాగున్నారా ఎలాగుంది? తేడా ఉంది కదా. ఫస్ట్ దానిలో నేను లోపల కోప్పడ్డాను. ఏంటి? ఫస్ట్ దానిలో లోపల కోప్పడ్డాను. మీకు కనిపించిందా? అది యాటిట్యూడ్. కనిపించని ఒక విషయం వెనకాల ఒకటి పెట్టుకొని మొహం ద్వారా ఇంకోటి చూపించుకోవడం అదే యాటిట్యూడ్. చాలామంది మొహం మీద చూపించేస్తారు, చాలామంది మొహం వెనకాల పెట్టుకుంటారు. ఓకే, ఇది మనం దీన్ని పెంచాలా, పడేయాలా, లేకపోతే అది ఉన్నా లేకున్నా దాన్ని పట్టించుకోక అక్కర్లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. కొంచెం గట్టిగా. ఏంటి? పట్టించుకోవాలి. ఓకే, నేను చెప్తా. పట్టించుకోవాలి, తగ్గించుకోవాలి, కరెక్టే. కానీ అది ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, ఆల్రెడీ చాలా తక్కువ ఉంటే కొంచెం పెంచాలా? ఓకే, అదే నేర్చుకుందాం ఈరోజు. ఇప్పుడు యాటిట్యూడ్, వైఖరి అనే విషయం వచ్చి మనం దాన్ని సపరేట్గా పెంచడం కానీ, లేకపోతే దానికి సపరేట్గా వెళ్ళి క్లాసెస్, లేకపోతే ఒక మనిషిని చూసి వచ్చే విషయం అయితే కాదు. అందరికీ బిల్ట్ఇన్గా ఒక విషయం ఉంటుంది, అందులో నుంచి ఒక రిజల్ట్, ఒక సొల్యూషన్, ఒక అవుట్పుట్టే యాటిట్యూడ్ అనేది. రైట్. ఇప్పుడు దాన్ని తగ్గించుకోవాలని మీరు అన్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు మన చేతులు, కాళ్ళు, జుట్టు ఉంది కదా, మీకు లేదా? తలూపండి, ఉంది కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి
అదే పెరిగిందా, లేకపోతే రోజు దానికని సపరేట్ టైం ఇచ్చుకొని దాన్ని మనం పెంచామా? మీరైతే టైం ఇచ్చి పెంచినట్టున్నారు, చాలా హైట్ మీరు. ఓకే, అదే పెరుగుతుంది. జుట్టు వారం వారం పెరుగుతుంది, నెల నెల పెరుగుతుంది. ఇప్పుడు ఈ యాటిట్యూడ్, ఈ వైఖరి అనే ఈ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం మనమే దాన్ని పెంచాలి. పెంచాలంటే యాటిట్యూడ్ని పెంచడం కాదు, మనలో ఉండే ఒక విషయాన్ని దాన్ని మనం సరిదిద్దుకోవాలి. తక్కువ చేయాలంటే తక్కువ చేయాలి, కోసి పడేయాలంటే కోసి పడేయాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు బైబిల్లోనే కొన్ని విషయం, చాలా స్టోరీస్ ఉన్నాయి. ప్రతిసారి ఒక మనిషి మారినప్పుడు మనసు మారుతుంది, అవునా కాదా? ప్రతి స్టోరీలో ఒక హీరో, విలన్ ఉన్నారు. కానీ ఏ కథలో ఎవరిదైతే యాటిట్యూడ్ మారుతుందో వానికి వారే విలన్గా పాస్ట్లో ఉన్నారు. ఆ మనిషి రియలైజ్ అయ్యాడు కాబట్టి మంచోడుగా మారి మళ్ళీ వస్తున్నారు. బైబిల్లో మనకి ఫేమస్ స్టోరీ తెలుసు కదా, ద ప్రాడిగల్ సన్, చెడిపోయిన కుమారుడు, తప్పిపోయి చెడిపోయాడు అనమాట. ఓకే, తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు తప్పిపోయాడు, తర్వాత చెడిపోయాడు, మళ్ళీ ఇంటికి వచ్చారు కదా, తిరిగి వచ్చారు. ఎందువల్ల? రియలైజ్ అయ్యాడు, యాటిట్యూడ్ మార్చుకున్నాడు. ఇంకా ఈ రెండే, ఇంకా ఆలోచించక్కర్లే, ఇవే రెండు. ఇప్పుడు ఏంటంటే ఒక విషయం మనలో ఒక విషయం మారకపోతే, అది మనకి మార్పు తేకపోతే మనం అలానే ఉంటాం. రైట్? మనం అలానే ఉంటాం. చాలామందికి అది ఉందో లేదో అని కూడా తెలీదు. ఇప్పుడు ఉంటే మారాలని తెలుసు, లేకపోతే తెప్పించుకోవాలని తెలుసు. అది అసలు ఉందా లేదా, ఆ విషయం నాలో ఉందా లేదా అని ఆ ఐడియా లేనప్పుడు ఏం చేస్తారు? చచ్చేదాకా అలాగే బ్రతికేస్తారు. చెవులు మూసిపోతాయి, కళ్ళు కూడా మూసిపోతాయి, లాస్ట్కి వాళ్ళ ప్రాణం కూడా మూసిపోతుంది. కొన్ని విషయాలు అలానే ఉండిపోతుంది. ఓకే, ఫైన్. ఓకే మాధవన్, మేమంతా చెప్పా, యాటిట్యూడ్ గురించి ఒక ఐడియా ఉంది, బైబిల్ నుంచి ఒక కథ కూడా చెప్పాను, ఆల్ క్లియర్, ఫైన్. ఇప్పుడు మంచి యాటిట్యూడ్, చెడ్డ యాటిట్యూడ్, రెండు విషయాలు ఉన్నాయి కదా, గుడ్ అండ్ బ్యాడ్. మంచి వైఖరి, చెడ్డ వైఖరి. మీకున్న వైఖరి మంచిదా చెడ్డదా అని మీకు ఎలా తెలుసు? ఎవరైనా రెండు ముక్కలు చెప్పండి. సరే, ఒక ముక్క చెప్పండి. మీది మంచిదా చెడ్డదా అని మీకు ఎలా తెలుసు? మీరు మీతోనే మాట్లాడుకుంటున్నారు. బిహేవియర్ ఓకే, థింకింగ్, చేసే పనులు, మాటలు ఓకే. ఇవన్నీ మీరు చెప్పినది ఇప్పుడు ఏంటంటే మీ గురించి మీరు ఆలోచిస్తే కానీ ఈ విషయాలు బయటికి రాదు. ఏంటి? మీ గురించి మీకోసం కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తే కానీ ఇలాంటి విషయాలు బయటికి రావు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఇప్పుడు మనందరూ తెలిసిన వాళ్ళే కదా, తెలిసిన మొహాలే కదా. మీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, ఇది మీరు మంచోళ్ళు, మీరు వెళ్ళి డైరెక్ట్ చెప్పేస్తారా అశోక్ నీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉందని? చెప్పం. వినోదన్నా, మీరు నేను మాట్లాడిన తర్వాత మాధవ్ నువ్వు స్టేజ్ ఎక్కిన తర్వాత ఎక్కువ మాట్లాడుతున్నావు, యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది అని మీరు చెప్పగలరా? చెప్పరు, ఎందుకంటే నాకు లేదు కాబట్టి. ఓకే, నేనేమని తెలుసుకుంటున్నానంటే ఇట్స్ అ వెరీ 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 సెన్సిటివ్ టాపిక్, చాలా సెన్సిటివ్ అయిన టాపిక్. ఎంత సెన్సిటివ్ అంటే మీకోసం మీరే కొంచెం టైం తీసుకొని మీ గురించి మీరే ఆలోచిస్తే కానీ ఆ విషయం మీకు తెలీదు. ఓకే, ఇప్పుడు నేను నా కేసు తీసుకున్నాను అనుకోండి. కొన్నిసార్లు నేను నన్ను సీరియస్గా తీసుకుంటా. ఈ శరీరం, ఈ మనసు ఏదైతే ఉందో నేను సీరియస్గా తీసుకుంటా. ఎందుకో చెప్పండి? నువ్వు సీరియస్ తీసుకుంటే నువ్వే కదా చెప్పాలి అని మీ మైండ్లో ఉంది. ఐ గెట్ ఇట్. నా ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. ఎందుకు అంటే వేర్ ఇన్ క్రైస్ట్, దేవుడిలో ఉన్నాము, మనం అందరం దేవుడు సృష్టికర్త అన్నీ చెప్తాం. సృష్టికర్త మనల్ని సృష్టించాడు అని అంటాం కదా.
మన స్పిరిట్, మన ఆత్మ ఈ శరీరంలో దేవుడు పెట్టారు. కరెక్టా? సచ్చిన తర్వాత కూడా ఈ శరీరం ఎక్కడే ఉండిపోద్ది, పైకి ఏమవుతుంది? ప్రాణాత్మ వెళ్తుంది. రైట్. అంటే ఈ భూమిలో బ్రతుకున్నంత కాలం నా ఆత్మ ఈ శరీరంలోనే ఉంటుంది. మీ ప్రాణాత్మ ఆ శరీరంలోనే ఉంటుంది, మీది మీ శరీరంలోనే. ఓకే, ఇప్పుడు మన ప్రాణాత్మని సపరేట్ తీసుకుందాం, మన శరీరాన్ని సపరేట్ తీసుకుందాం. ఓకే, దేవుడు మన ఆత్మని ఈ శరీరంలో పెట్టారు. నన్ను ఇందులో పెట్టినప్పుడు దేనిలో అయితే నన్ను పెట్టారో దాని గురించి నేను తెలుసుకోవాలి కదా. ఎవరికైనా అనిపించిందా? ఏ శరీరంలో అయితే నన్ను పెట్టారో, ఏ మనసు అయితే నాకు ఇచ్చారో దాని గురించి నేను తెలుసుకోవాలి కదా. ఎందుకంటే సగం నా గురించి తెలుసు, నా ఆత్మ గురించి నాకు తెలుసు, నా శరీరం మనసు గురించి నేను తెలుసుకోవాలి కదా. కొన్ని విషయాల్లో లేట్ చేయకూడదు అంటారు పెద్దోళ్ళు. మన కేసులో చిన్నోళ్ళు, నేను చిన్నోను కదా. ఓకే, ఈ విషయంలో లేట్ చేయకూడదు. మీ శరీరం, మీ మనసు గురించి మీరు తెలుసుకోవాలి కదా. సో ఆ ఒక్క రీజన్ తోటి రోజు ఒక అనలైజేషన్, స్టాటిస్టిక్స్ రోజు ఒక అరగంట, లేకపోతే నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తా, ఈరోజు నేను ఏం చేశాను, ఏమైనా తప్పులు చేశానా. ఎందుకంటే తప్పులు చేస్తుంటే వెళ్ళి క్షమాపణ అడగాలి దేవుడి దగ్గర. ఎవడైనా నా విషయంలో తప్పు చేస్తుంటే నేను వాడిని క్షమించాలి. క్షమాపణ అడగడం ఒక ఎత్తు అయితే, క్షమించేది ఇంకో ఎత్తు. ఓకే, ఫైన్. ఇవన్నీ ఏ విషయంలో డిపెండ్ అయి ఉంటుంది? మీ మనసు. మీ మనసు ద్వారా మీ యాటిట్యూడ్, మీ వైఖరి ఉంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ ఆర్ నో? కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనందరికీ తెలుసు, యేసు ప్రభు వచ్చి క్రాస్లో 3 మేకలు కొట్టి మన పాపాలను ఆయన తీసుకొని మనకేమిచ్చారు? క్షమాపణ ఇచ్చారు. ఓకే, ఆ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు ఆయన మనసులో అనుకున్నారు కాబట్టి, దేవుడు కూడా ఆయన మనసులో అనుకున్నారు కాబట్టి ఆ క్షమాపణాన్ని బయట వదిలేరు. లేకపోతే పాకెట్లో లేదు, బ్యాగ్లో లేదు, ఆయన గుండెలో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ ఉండింది? ఇట్ వాజ్ ఆల్ ఇన్ దేర్ మైండ్. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ డిడ్ జీసస్ హ్యావ్? యేసు ప్రభు ఆయన మనసు ఎలాంటిది? క్షమించే మనసు. మనం, ఆయన చచ్చిపోయారు, రక్తం చిందించారు, చాలా చేశారు, అందుద్వారా నాకు క్షమాపణ వస్తుంది. క్షమాపణ మాత్రమే తీసుకున్నాం ఇప్పుడు దాకా, ఇంక్లూడింగ్ మీ. ఇప్పుడు దాకా నేను ప్రతిసారి ప్రేయర్ చేసినప్పుడు, యేసు ప్రభువా నువ్వు సిలువలో చనిపోయారు, మీరు సిలువలో చనిపోయారు, రక్తం చిందించారు, మీ రక్తం ద్వారా నా పాపాలను కడిగి క్షమాపణని నాకు ఇచ్చారు, అది నేను పొందుకుంటున్నాను, తీసుకుంటున్నాను, అన్నీ చేసుకుంటున్నాను. రైట్. కానీ ఇంకో విషయం కూడా ఇచ్చారు. ఏంటిది? క్షమించే ఒక మనస్తత్వం. మనం చాలాసార్లు ప్రతిసారి ప్రేయర్ చేసినప్పుడు గాల్లోనే మాట్లాడటం ఏంటంటే, నేను ఆయన్ని క్షమించేస్తున్నాను అని, హృదయపూర్వకంగా క్షమిస్తున్నానని. హృదయపూర్వకంగా ఎవరిని క్షమించలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వకంగా ఎవరిని క్షమించలేము, కానీ మనసు పూర్తిగానే చేయగలం. చాలా విషయాలు మనసు పూర్తిగానే చేయగలం. అది ప్రేమైనా ద్వేషమైనా మనసు పూర్తిగానే. ఎందుకంటే హృదయం ఆలోచించదు, అంత శక్తి లేదు. దాని పని దాందే. ఏంటి? దాని పని దాందే. లాస్ట్ 7 months నుంచి హృదయం ఏమేం చేస్తుందో చాలా నేర్చుకున్నాను మా నాన్న ద్వారా. అంతే, దాని పని అంతే. దట్స్ ఆల్ ఇట్ కెన్ డూ. మీ హృదయం ఏదైతే ఉందో మీ లోపల ఉన్న రక్తాన్ని నొక్కుతుంది, పంపుతుంది, లాగుతుంది, అంతే. కానీ మనసు అనేది మారుతుంది. దాన్ని పెంచచ్చు, తగ్గించవచ్చు, చంపేయచ్చు,
దాన్ని చంపి మీరు ఇంకా బతుకుండొచ్చు. హృదయం చనిపోతే మీరు బతుకుండొచ్చా? నో. సైంటిఫికలీ ఆల్సో బ్రెయిన్ డెడ్ పీపుల్ కెన్ స్టిల్ బీ అలైవ్. ఏంటి మేడం, మీరు నర్స్ కదా, మీకు బాగా తెలుసు. బ్రెయిన్ డెడ్ పీపుల్ కెన్ స్టిల్ బీ అలైవ్. మనసు చచ్చిపోయిన వాళ్ళు కోమా అంటారు, కోమాలో బతికే ఉంటారు కదా, గుండె కొట్టుకుంటుంది. గుండె ఏమైనా చేస్తుందా? నో. అయితే మనసు ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఒక మనిషి శరీరం లోపల ఉన్న మనసు ఎంత అతి ముఖ్యమైనది అయ్యుంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇస్తారు. ఫ్రీ విల్, స్వేచ్ఛ. స్వేచ్ఛ దేంతో తీసుకుంటాం మనం? మనసుతోనే. ఓకే, చేత్తోనో కాలుతోనో కాదు, మనసుతోనే. స్వేచ్ఛ మనసుతోనే తీసుకుంటాం. దేవుడు సిలువలో చనిపోయారు, రక్తం చిందించారు, అన్నీ ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఎక్కడ రియలైజ్ అవుతున్నాం? హృదయంలోనా? మనసులో. ఇప్పుడు అలాంటి ఒక మనసు చెడిపోతే, అలాంటి ఒక మనసు మూసుకుపోతే, ఒక మనసుకి ఇవ్వాల్సిన విలువ కానీ ఇంపార్టెన్స్ కానీ ఇవ్వకపోతే ఆ మనిషి బతుకున్నా ఒకటే, బ్రతకకపోయినా ఒకటే. ఎస్. ఇప్పుడు మన ఒక వ్యక్తి దగ్గర మనం తప్పు చేసామనుకోండి, తప్పు చేసామని మనం రియలైజ్ అయ్యాం. రియలైజ్ అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రేయర్ చేస్తాం? దేవా నన్ను క్షమించు, ఎందుకు? నేను ఆ వ్యక్తి విషయంలో తప్పు చేశానని. ఎవరి విషయంలో? ఎదుటివారి విషయంలో. ఫస్ట్ ఎవరి దగ్గర తప్పు చేస్తున్నాం తెలుసా? మన దగ్గర. మీరు ఒక మనిషి విషయం మీద మనం తప్పు చేసాం. ఫస్ట్ ఏ విషయంలో మనం పాపాన్ని చేసాం? మన మనస్తత్వం. మీరు ఆ మనుషులు. ఫస్ట్ మనం దేవుని దగ్గరే పాపం చేస్తున్నాం. ఎవ్రీ టైమ్ యు ఆర్ సిన్నింగ్ అగైన్స్ట్ అ పర్సన్ ఆర్ ఎ సిచ్యువేషన్, యు ఆర్ ఫస్ట్ సిన్నింగ్ అగైన్స్ట్ గాడ్. దేవుని ముందే మీరు పాపం చేస్తున్నారు. అయితే ఫస్ట్ మనం ఏం అడగాలి దేవుని దగ్గర? దేవా ముందు మీరు నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ విషయంలో నేను, ఈ వ్యక్తి విషయంలో నేను తప్పు చేశాను. మీరు నాకు క్షమాపణ ఇవ్వకపోతే, నాకు ఫస్ట్ దేవుడి దగ్గర నుంచి క్షమాపణ రాకపోతే నేను ఇంకొన్ని క్షమించలేను, మీరు కూడా ఇంకొన్ని క్షమించలేరు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అది అలా పని చేయదు. ఇప్పుడు మనం ఒకరికి దానం చేస్తూనే ఉన్నాం అనుకోండి, నెల నెల. ఎలా చేస్తున్నాం? మన ద్వారా చేస్తున్నామా? ఎక్కడి నుంచో మనకు వస్తే కానీ అందులో తీసిస్తున్నాం కదా. సేమ్, దేవుడి దగ్గర నుంచి క్షమాపణ రాకపోతే మీరు ఇంకో మనిషిని క్షమించలేరు. క్లియర్? సరే, క్షమాపణ ఎక్కడొస్తుంది? పోనీ వచ్చిన తర్వాత వచ్చేసింది అని ఎక్కడ మనం రియలైజ్ అవుతున్నాం? అగైన్ మనసు, మన మనస్తత్వం. బైబిలే చెప్తుంది, దేవుని దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత దేవుడు నిన్ను క్షమించేశాడు అని మనసు పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. హృదయవాంతంగా కాదు. ఏంటి? హృదయవాంతంగా కాదు, మనసు పూర్తిగా మనం విశ్వసించాలి. ఫైన్, ఓకే. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం కదా. మీరు ఇక్కడే ఉన్నారా? లోకంలో ఉన్నాం కదా. ఓకే, ఈ లోకంలో ఇద్దరు ఉన్నారు, అంటే చాలామంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఇద్దరు ఉన్నారు అనమాట. ఒకరు పర్ఫెక్ట్ క్రిస్టియన్ అనమాట, పర్ఫెక్ట్ క్రిస్టియన్. రెండో వాడు వచ్చి ఈ లోకంలో బ్రతికి ఒక మనిషి, కానీ ఆయన యాటిట్యూడ్ కొంచెం తేడా. వీళ్ళిద్దరిలో ఎవరు డేంజర్? ఫట్మా చెప్పండి. ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? వీళ్ళిద్దరిలో ఎవరు డేంజర్? లోకంలో ఉన్నాడు. ఓకే, నేనేమంటానంటే ఫస్ట్ ఉన్నాడు కదా,
వాడే డేంజర్. పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఫస్ట్ ఆప్షన్ అన్నాడు కదా, వాడే డేంజర్. ఎందుకు తెలుసా? దేర్ ఇస్ నథింగ్ ఆర్ నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో పర్ఫెక్ట్ అని ఏమీ లేదు. కానీ ఒక దైవజనుడు, ఒక క్రిస్టియన్, నేను దేవుడిలో పర్ఫెక్ట్గా ఉన్నాను అనే ఎప్పుడైతే వాడికి ఆ ఆలోచన, ఆడి మనసు ఎప్పుడైతే అలా మారుతుందో, వాడికంటే డేంజరస్ మనిషి ఈ లోకంలో ఎవ్వరూ ఉండడు. ఎందుకంటే లోకంలో బ్రతికే ఒక చెడ్డవానికి ఆడికి తెలుసు వాడు చెడ్డవాడని, వాడికి ఆ రియలైజేషన్ ఉంది. కానీ దేవుడిలో ఉన్న ఈ వ్యక్తికి, నేను దేవుడిలో ఉన్నాను, నేను ఏం అడిగినా దేవుడు ఇస్తున్నారు, ఏం చేసినా దేవుడు నా రైట్ సైడ్లోనే నడుచుకొని వస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతోనే ఉన్నారు, నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు నా కిందనే ఉంటారు, ఎందుకంటే నాతో దేవుడిలో ఉన్నారు. ఈ అన్ని సెంటెన్సెస్లో ఒక్క విషయం కామన్గా ఉంది. ఏంటో తెలుసా? నేను, నాకు, నాకే అని వాళ్ళని ముందు పెట్టేసుకుంటారు. నేను చాలా దైవజనులను చూశాను, బైబిల్ ఒక 20 సార్లు చదివిస్తుంటారు. బైబిల్ 20 సార్లు చదివిస్తుంటారు. బైబిల్ బుక్స్ ఉంటాయి కదా, వందలు చదివిస్తుంటారు. చదివేసి వాట్ దే డూ, ఏం చేస్తారు తెలుసా? ఓకే, నేను దేవుడు అనే టాపిక్ మీద డిగ్రీ చేశాను, పిహెచ్డి కూడా చేసేసాను. ఏంటి? దేవుడు అనే టాపిక్ మీద నేను డిగ్రీ చేసేసాను, పిహెచ్డి చేసేసాను, నాకు అన్నీ తెలుసు, దేవుడి గురించి మొత్తం నేర్చేసుకున్నాను, నా లోపల ఉండేది నరనలాలో ఫుల్గా దేవుడే అని బ్రతికేస్తూ ఉంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? దాన్ని ఏమంటారు? ప్రైడ్. నాకు మొత్తం తెలుసు, అన్నీ వచ్చు, దేవుడు నాలో ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు అని తక్కువ చేసి చూసే మనుషుల్లో ఏముంటుంది? గర్వం, ప్రైడ్. దేవుడు ఉంటారా వాళ్ళతోటి? సి వై ఐఎమ్ కాలింగ్ దెమ్ డేంజరస్. నేను వాళ్ళని డేంజరస్ ఎందుకు అంటున్నానంటే, బైబిల్ మొత్తం వచ్చు, బైబిల్ నుంచి తీసి రాసిన మొత్తం వందల బుక్స్ వచ్చు, ఈ బుక్ ఎవరు రాశారు, ఆ బుక్ ఎవరు రాశారు, అంతా లైన్ బై లైన్ చెప్పేస్తాడు. కానీ లాస్ట్లో ఎవరిని మోసం చేసుకుంటున్నాడు? తన్ని తానే తెలియకుండా మోసం చేసుకుంటున్నాడు. 4-5 మోసం చేసేవాడు లోకంలో ఎలాగో బతికేస్తాడు. ఏంటి? 4-5 మోసం చేసే మనిషి ఈ లోకంలో ఎలాగో బతికేస్తాడు. కానీ తన్ను తానే రోజుకి ప్రతి క్షణం మోసం చేసుకునే వ్యక్తి బ్రతికున్నా చావే. చచ్చిన తర్వాత పెద్ద ట్విస్ట్ ఉంటుంది మనకి, ప్లాట్ ట్విస్ట్ అంటాం. చచ్చిన తర్వాత పెద్ద ట్విస్ట్ ఏంటి? చచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత డోర్ తెల్లగా ఉండాలి కదా, ఎర్రగుంది ఏంటి అనుకుంటాడు. అలాంటి ట్విస్టులు మనకు అవసరమా? గర్వం. దేవుని గురించి మీకు తెలుసా? ఏం చేయాలి? 2-3 చెప్పాలి. ఎస్, నాకు తెలుసు, నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని చెప్పుకొని గర్వంగా తిరిగే దేవుని ప్రజలు దేవునికే అక్కర్లేదు. ఏంటి? దేవునికే అక్కర్లేదు. వేర్ వాజ్ ద ఫస్ట్ సిన్ కమిటెడ్? మొదటి పాపం ఎక్కడ జరిగింది? పరలోకంలో. ఆ పాపం ఏంటి? లూసిఫర్కి తన్ని తానే చూసి గర్వం పట్టింది. బేసిక్గా ఆయన ఆరాధించేయడానికి ఆయన హెడ్ అనమాట. నన్నెందుకు చేయకూడదు అని ఒక్క గర్వం, నేను కూడా బాగున్నాను కదా అని ఒక్క గర్వం పాతాల్లోకి పడేసింది. మళ్ళీ అదే చెప్తున్నా, నాకు తెలుసు, నాకు వచ్చు, నేనే, మీ, ఐ, గర్వం. ఇవన్నీ ఏంటి? మనస్తత్వం.
నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక మనిషికి మనసులో ఉన్న ఒక మనస్తత్వం. ఇఫ్ దట్ ఈస్ రాంగ్, అదే తప్పయిందంటే దేవుడు నీకు ఇచ్చిన శరీరం, నీకు ఇచ్చిన జీవితం, నీ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళందరూ బ్రతుకుంటే బాగానే ఉంటారు. నీకు తెలియకుండా నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. నీకు తెలియకుండా నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. మనం యాటిట్యూడ్, వైఖరి ఎప్పుడు మార్చుకోవాలి? 2 ముక్కలు చెప్పండి. ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? తప్పు అని అనిపించే ప్రతిసారి, కెన్ బి ఎవ్రీ డే, ప్రతిరోజు అయి ఉండొచ్చు, ప్రతి క్షణం అయి ఉండొచ్చు, మారేదాకా దాన్ని మారుస్తూ ఉండాలి. ఇంట్లో కుక్క ఉందనుకోండి, లేకపోతే పిల్లు ఉందనుకోండి, దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మన మనస్తత్వానికి ఇవ్వం మనం. ఏంటి దానికి ఇచ్చే ఇంపార్టెన్స్? ఓకే, ఒక మొక్క ఉందండి, రోజు మర్చిపోకుండా నీళ్ళు వేస్తాం, దానికి పౌడర్ వేస్తాం, అది చచ్చిపోకూడదు అని. కానీ ప్రతిరోజు నిన్నే నీ మనస్తత్వాన్ని నువ్వే చంపుకుంటూ కొద్ది కొద్దిగా బ్రతికేస్తున్నప్పుడు ఆ ఆలోచనే నీకు లేకపోతే, నీ మనసుని నువ్వే చంపుకుంటున్నావు, వదిలేస్తున్నావు అని ఒక రియలైజేషన్ లేకపోతే అదొక జీవితమేనా? అన్నీ తెలుసు, అన్నీ వచ్చు, అందరూ నాకు తెలుసు, నాకు ఇంతమంది తెలుసు, నాకు బైబిల్లో ప్రతి వర్స్ తెలుసు, ప్రేయర్ చేయమంటే నాకంటే బాగా ప్రేయర్ ఎవరు చేయలేరు అని నేను నా 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 అనుకొని నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావు. యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కిల్లింగ్ యువర్ మైండ్, అండ్ యు ఆర్ కిల్లింగ్ ద మైండ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ అప్ టు యూ. ఎవరైతే నిన్ను చూస్తున్నారో, నిన్ను చూసి నేర్చుకుందాం అనుకుంటున్నారో, యు ఆర్ పొల్యూటింగ్ అండ్ కిల్లింగ్ ఆల్ దేర్ మైండ్స్. యు ఆర్ అ మర్డరర్. ఒక మనిషి శారీరకంగా చంపడం ఒక ఎత్తు అయితే, ఒక మనిషి మనసుని చంపే తప్పు కూడా ఇంకో ఎత్తు. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపాడు అనుకోండి, ఆడు చచ్చిపోతాడు, ఆడు కేసు క్లోజ్ అయిపోయింది, సమాధి వేసేస్తాడు, డన్, ఓవర్. కానీ ఒక మనిషి ఇంకో మనిషి మనస్తత్వాన్నే చంపేశాడు, మనసునే చంపేశాడంటే ఆ చచ్చిపోయిన మనసు ఇంకో ఎన్నో మనసుల్ని చంపేస్తుంది. ఇట్స్ అ సీరియల్ కిల్లింగ్. ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఇంత ఇంపార్టెంట్ అని? ఎనీ టైం. ఐల్ టెల్ యూ వై. మనకి మన ముందు జరిగే విషయాలు, వినపడే విషయాలు, కనపడే విషయాలనే ఇంపార్టెంట్ అని తీసుకుంటాం. బట్ వాట్ ద లార్డ్ సేస్, దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవద్దు. ద థింగ్స్ యూ కాన్ సీ, ఏదైతే మనకి కనిపించట్లేదో, ఏదైతే మన తల వెనకాల ఉందో, కళ్ళ ముందే ఉంది కానీ కనిపించట్లేదు, నా పక్కనే ఉంది కానీ వినిపించట్లేదు, దాట్ ఈస్ ఇంపార్టెంట్. What the Lord says, your battle is not against flesh and blood. మన పోరాటం శారీరకం కాదు. ఎన్నిసార్లు చదివాం. అలాంటి కొన్ని విషయాలు ఉందనే గుర్తించాం మనం. గుర్తించట్లేదు కాబట్టి అవి మనకు గుర్తురాదు. ఫస్ట్ గుర్తు రాకపోవడం వల్ల దాన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకోము. ఇవన్నీ జరిగేయడం వల్ల మన కళ్ళ ముందు జరిగే విషయాలు, మన కళ్ళ ముందు జరిగే పనుల్లో వీ గెట్ ఇన్వాల్వ్డ్. దానిలో ఇన్వాల్వ్ అయిపోయి కుమిలిపోయి నలిగిపోయి చచ్చిపోయి మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్తాం. ఈజ్ ఇట్ రైట్? అది కరెక్టా? ఇట్స్ నాట్. ఇక్కడ ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు? ఎంతమంది? ఓకే, ఈ ఆన్సర్ నేను ఎండ్ ఆఫ్ ద సెషన్ మారుస్తా. ఓకే ఓకే ఇప్పుడు ఈ మనస్తత్వం మారాలంటే ఓకే
ఉన్నాను కదా, నేనున్నాను కదా. ఇప్పుడు నా మనస్తత్వం మారాలంటే నేనేం చేయాలి? దేవుణ్ణి ఉండాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, వర్డ్ అటెండ్ అవ్వాలి, లేకపోతే వర్డ్ తీయాలి, నలుగురికి సువార్త చెప్పాలి. ఓకే, రైట్. కానీ ఇవన్నీ చేసే ముందు ఒక విషయం చేయాలి. ఏంటో తెలుసా? ఒక పదం ఉంది, గెస్ చేయండి అదేంటో. నేను నా మనసులో ఒక విషయం అనుకొని ఇది నేను చెయ్యాలి మనం చేస్తాం కదా, దాన్ని ఏమంటాం? నిర్ణయం. ఏంటి? యూ నీడ్ టు డిసైడ్. మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఓకే, యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐ చేంజ్ ద లాంగ్వేజ్. దేవునిలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు మీరే నిర్ణయం తీసుకుంటే అది అవ్వదు, నెవర్ హ్యాపెన్స్. కానీ ఒక్కసారి మోకరించి మనం చేసిన తప్పులు అన్నీ, ఓకే, ఇప్పుడు ప్రేయర్ చేసినప్పుడు మనందరూ క్షమాపణ అడుగుతాం కదా. ఎలా అడుగుతాం? ఆంధ్రప్రదేశ్ గారు చెప్పండి, ఇంతసేపు మీరు ప్రేయర్ చేశారు కదా, క్షమాపణ ఎలా అడుగుతాం మనం? చెప్పండి, ఓ లైన్ చెప్పండి. ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన తప్పులు కానీ నన్ను క్షమించు, థ్యాంక్ యూ దేవా. ఇప్పుడు దేవుడు ఆ క్షమాపణను తీసుకొని ఆయనే ఒక్కొక్క సెల్ఫ్లో పెట్టుకోవాలన్నమాట. ఏంటి? వీడు ఈ తప్పు చేశాడు, దీనికి క్షమాపణ, దీనికి వీనికి క్షమాపణ, అలా చేయాలా దేవుడు? మనం చేసే ప్రతి తప్పుని మన నోటి ద్వారా మనమే చెప్పాలి. దేవా, నేను ఈ విషయం చేశాను, ఈయనకి చేశాను, నన్ను క్షమించు. నా మనసులో నేను ఇలా తప్పుగా ఆలోచించాను, నిర్ణయం తీసుకున్నాను, తప్పు జరిగింది, నన్ను క్షమించు. దేవునికి మనం చూస్తే ఆప్షన్స్ ఇవ్వకూడదండి. దేవునికి చూస్ ఆప్షన్ మనం ఇవ్వకూడదు. చేసిన ప్రతి తప్పు మీ నోటి ద్వారా మీరే మాట్లాడి బయటికి తీసి ఈ విషయం కోసం నేను క్షమాపణ అడుగుతున్నాను దేవా అని అడిగితే గాని క్షమాపణ రాదు. సరే, ప్రతిసారి ప్రేయర్ చేసినప్పుడు ఎలా క్షమాపణ అడుగుతామండి మధు గారు? దేవా, నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించండి, మీ రక్తమే నన్ను కడిగింది అని అలా చేతులు కడిగించుకుని వెళ్ళిపోదాం అనమాట. బట్ వాట్ యు రియలీ నీడ్ టు డూ, ఏం చేయాలి? చేసిన ప్రతి తప్పు, మీరు తప్పు చేశారు అని ఒక నిర్ణయం, మీరు ఆ నిర్ణయాన్ని రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి అప్పుడు ఆ విషయానికి క్షమాపణ అడగాలి. అన్నిటికీ ఒకేసారి క్షమాపణ ఇచ్చేదేవా అంటే అవ్వదు. నో సార్, నో మ్యాన్, డజంట్ వర్క్ లైక్ దాట్. క్షమాపణ అనేది చాలా, ఇట్స్ అ వెరీ ప్రెషియస్, ఇట్ హ్యాస్ అ ప్రైస్. దానికి ఒక విలువ ఉంది. ఆ విలువ ఏంటి? యేసు రక్తం. ఆ రక్తాన్ని ఆ దేవా ఇచ్చే. ఆ రక్తానికి మనం విలువిస్తున్నామా? ఇవ్వట్లేదు అంటే ఈ రోజు నుంచి ఇవ్వండి. ఎలా ప్రార్థించాలో తెలుసా? అశోక్ అన్న, నేను చెప్తా ఎలా తెలుసా? ప్రతిసారి మోకరించి లేకపోతే కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు చేసిన తప్పులు మీ నోటి నుంచే చెప్పండి. టెల్ ఇట్ అవుట్. ఈ విషయం చేశాను కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను దేవా. నేను టోటల్గా తప్పు చేశానని చెప్పి నేను క్షమాపణ అడగట్లేదు దేవా. ఈ తప్పులు ఈ మందికి ఈ టైంలో నేను చేశాను, ఒప్పుకుంటున్నా. ఎందుకు ఒప్పుకోవాలి యేసు ప్రభు దగ్గర? ఎందుకంటే ఆయన చెయ్యని తప్పులు కూడా ఆయన ఒప్పుకొని రక్తాన్ని చిందించి ప్రాణం ఇచ్చారు. ఆయన అంతా చేసినప్పుడు మనం చేసిన తప్పుల్ని చెప్పుకొని క్షమాపణ అడగడం తప్ప, చెయ్యకపోతేనే తప్పు. మనసు మారాలి. సరే, చాలామంది మనసు ఉంటుంది, వాళ్ళు చూడడానికి చాలా ఉంటారు, కోపంగా ఉంటారు,
లేకపోతే కొంచెం సాడ్గా, డిప్రెస్డ్గా ఉంటారు. ఎందుకు అలా ఉన్నావురా బాబు అని అడిగితే వాళ్ళకి 1,00,000 కారణాలు ఉన్నాయి. నా మనసు విరిగిపోయిందిరా, సింపుల్గా అంటారు, మై హార్ట్ ఇస్ బ్రోకెన్. మనసు విరిగితే కానీ నా హృదయం విరిగితే కానీ మనసు మారదు. అవునా కాదా? అవును. చాలామంది అంటారు నా హృదయం విరిగిపోయింది, అందుకే నేను ఇలాగున్నా. నాకు ఈ విషయాలు ఈ టైంలో ఈ మంది చేశారు కాబట్టి నేను ఈరోజు ఇలాగున్నా. రైట్? అవర్ పెయిన్ ట్యూన్స్ అస్. మనకు వచ్చే నొప్పి, పెయిన్ ఏదైతే ఉందో అదే మనల్ని మారుస్తుంది. ఏం మారుస్తుంది? మన మనసును మారుస్తుంది. రైట్? ఓకే, మనసు విరిగిపోయింది, ఫైన్. మనసు విరిగిపోతే దాన్ని అలా వదిలేయాలా? You know what the Lord says? Exodus chapter 15 verse 26. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో లాస్ట్ పార్ట్ ఏముంది? నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను. ఓకే, దేన్ని స్వస్థపరుస్తారు? ఫస్ట్ నుంచి చదవండి, ఆ వర్స్ ఫుల్ చదవండి. మైక్ తీసుకోండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటి అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనెను. నీ మనసును, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ పక్కింటి వాళ్ళని, మీ రిలేటివ్స్ని కాదు, నిన్ను అంటే అదొక ఫుల్ ప్యాకేజ్. కిషోర్ అన్న మీరు ఇటు రండి అంటే, ఏం చేస్తారు? మీ ఫుల్ ప్యాకేజ్తో వచ్చేస్తారు కదా, చేతులు కాళ్ళు అన్నీ తీసుకొని, మనసు హృదయం అన్నీ తీసుకొని. దట్స్ వాట్ ద లార్డ్ సేస్. నిన్ను నేను స్వస్థపరుస్తా అని, మొత్తాన్ని ఓకే స్వస్థపరుస్తాడు. ఇప్పుడు దేవుడికి ఎలాంటి మనుషులు కావాలి? దేవునికి ఎలాంటి మనుషులు కావాలి? తీయండి, Psalms chapter 51 verse 17. Psalms chapter 51 verse 17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మనం ఏం చేస్తున్నాం అంటే, మనకున్న విరిగి నలిగిన మనసుందే కదా, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే కానీ మన క్యారెక్టర్ని, మన వ్యక్తిత్వాన్ని మనం మార్చేస్తున్నాం. దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇస్తే అదే మన దేవుడు. మీకు విరిగి నలిగిన మనసు ఉందా? దేవుడి దగ్గర తీసుకెళ్ళండి. కానీ ఉంది అని ప్రతిసారి దానికి ప్రాణం పోసినప్పుడు మీరేం చేస్తున్నారు తెలుసా? ప్రతిసారి మీ విరిగి నలిగి ఉన్న మనసుకి ప్రాణం పోసినప్పుడు ఆ మనసునే మీరు దేవుడు చేస్తున్నారు. ఇజ్ ఇట్ రైట్? అది కరెక్టా? ఇట్స్ నాట్. కానీ దేవుడు ఏమంటున్నారు? నాకు కావాల్సిందే అది, నాకు ఇచ్చే అంటున్నారు. అరే కుమారుడా, నేను నా కుమారుని ఇచ్చాను నీకు, నేను నా కుమారుడిని నీకు ఇచ్చేసా. నీ విరిగి నలిగి ఉన్న మనసు ఏదైతే ఉందో అది నాకు ఇచ్చే. దేవుడై ఉన్న నా కుమారుడిని నేను నీకు ఇస్తున్నా. లోకంలో ఉండే అన్ని విషయాల కంటే పరిశుద్ధమైన ఒక విషయం, ఒక మనిషి అంటే యేసు ప్రభు. అలాంటి విషయాన్ని, అలాంటి వ్యక్తిని నేను నీకు ఇస్తున్నా. నువ్వు నాకేమివ్వాలి? విరిగి నలిగిన మనసు. మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ఆ మనసుకి చాలా పేర్లు పెడతాం.
డిప్రెషన్ అంటారు, హర్ట్ అంటారు, ఇరిగిపోయింది అంటారు. నా హృదయం నన్ను చంపేస్తుంది. నో, యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. నీ మనసుని నువ్వే చంపుకుంటున్నావు. దేంతో? నీ హృదయంతో, నీ విరిగి నలిగిన హృదయంతో, మనసుతో. యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. బట్ గాడ్, దేవుడై ఉన్న యెహోవా, అది నాకు ఇచ్చే సరి చేస్తా, ఇడీలోకేనా అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అలా అడిగారు అని ఒక రియలైజేషనే ఉండదు. మనసులోనే మనం తీసుకోం. డూ వి? నో. సరే, ఓకే, మనుషులు కాదు, సిచ్యువేషన్స్ నన్ను అలా చేసింది అంటాం. ఓకే, సిచ్యువేషన్, పరిస్థితులు నన్ను అలా మార్చింది అంటాం. ఓకే, ఇప్పుడు ఒక మనిషి, ఒక మనసు గట్టి కావాలంటే ఏం చేయాలి? జిమ్కి వెళ్ళాలా, జాగింగ్కి వెళ్ళాలా, ఏం చేయాలి? నిర్ణయం. ఓకే, ఏంటా నిర్ణయం? మనసు రాక్ సాలిడ్గా ఉండాలి. తీసే ప్రతి నిర్ణయం అయిపోవాలి. దేవుడిలో ఉండే బిడ్డ మనసు రాక్ సాలిడ్గా ఉండాలి. దేవుడిలో తీసుకునే ప్రతి నిర్ణయం అయిపోవాలి. అలా కావాలంటే ఏం చేయాలి? లేకపోతే ఆ మనిషికి ఏం అయిపోవాలి? చెప్పనా? ఇదొక లూపు. ఆ మనసు ఏదైతే ఉందో, ఆ మనిషికి ఏదైతే హృదయంగా ఉందో చిన్నప్పటి నుంచి, ఎవ్రీ వన్ ఇస్ అ కిడ్. పుట్టినప్పటి నుంచి ఎవడు 25+ 30 అయిపోడు కదా. పరిస్థితులు, మనుషులు వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు దేవుడు మనల్ని స్ట్రెంథెన్ చేస్తున్నారు, శక్తిపరుస్తున్నారు అంటే మనల్ని అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్నే దేవుడి దగ్గర అడుగుతాం. దేవుడా మేక్ మీ స్ట్రాంగ్. నా మనసుని, హృదయాన్ని చాలా బలంగా చేయండి, మీ ఆత్మ ఉండాలి, అది ఇది అని అడిగేస్తాం. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు, దేవా నాకు ఎందుకు ఇలాగ అవుతుంది, నా మనసు చాలా సున్నితమైనది, ప్లీజ్ దేవా సేవ్ మీ, నన్ను కాపాడు. స్ట్రాంగ్. మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలంటే కొన్ని పరిస్థితుల ద్వారా మీరు వెళ్ళాలి, విషయాలు భరించాలి, మనుషులనే మాటలు తీసుకోవాలి. కానీ ఏమైపోకూడదు? చెప్పండి ప్లీజ్. ఏమైపోకూడదు? సాఫ్ట్ అయిపోయి ఇంకా డిప్రెషన్లోకి పోయి ఈ లోకానికి నేనంటే ఇష్టం లేదు అని దేవుడి దగ్గరే చెప్తారు. కానీ దేవుడు ఏమంటున్నారు? నువ్వంటే నాకు ప్రాణం రా, నిజంగా ప్రాణాన్ని కూడా ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోకం మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? ఇప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా మీ మైండ్లో? రాలేదా? ఈ లోకం ఏదైతే ఉందో, బ్రతుకుతున్నాం, శ్వాస తీసుకున్నాం, నీళ్ళు తాగుతున్నాం, బాగా తింటున్నాం, ఈ లోకం ఏదైతే ఉందో మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఎందుకు ప్రేమించాలి? సరే, తెలీదు. ప్రేమించకపోతే నువ్వెందుకు హర్ట్ అవుతున్నావు? ప్రేమించకపోతే నువ్వెందుకు డిప్రెషన్లో పోతున్నావు, హర్ట్ అవుతున్నావు, లోపల కుమిలిపోతున్నావు? అదే కంప్లైంట్ మళ్ళీ దేవుడి దగ్గర తీసుకెళ్దాం. ఏంటి? ఈ లోకం మంచిది కాదు దేవుడా అని. దేవుడు అదే చెప్పారమ్మా, ఈ లోకం మంచిది కాదు, నా దగ్గరకు వచ్చాయని. ఎస్ ఆర్ నో? ఓకే. ఈ అన్ని పోరాటం ఎక్కడ జరుగుతుంది? జుబైలా రాస్తానురా, ఇక్కడ మనసులో. ఏది బలపరచాలి? మనసుని. దేన్ని మార్చాలి? కొత్తగా ఒక చర్చ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమంటారు? ఎవరు
తెలుగా, తమిళ, హిందీయా, మరాఠీయా అన్నీ అడుగుతారు. ఓకే, వర్షిప్ అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, టేబుల్ కమ్యూనియన్ టైం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటి? తెలుగులో ఏమంటారు? దాన్ని విడదీద్దామా? మారు మనసు. విడదీద్దాం. మారు మనసు. మారు హృదయం ఉందా? ఏముంది? మారు మనసు. ప్రతిసారి ఎన్నిసార్లు వినుంటాం మారు మనసు, మారు మనసు, మారు మనసు అంటే ఏంటి? మారిపోవాల్సిన విషయం అంటే ఏంటి? మనసు ఒకటే, అదొకటి మారితే ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి. దానికి మనం అంత విలువ, ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? మీరు మనసు పూర్తిగా నమ్ముతున్నారా మీకు ఒక మనసు ఉందని? మీరు మనసు పూర్తిగా నమ్ముతున్నారా మీ మనసు ఏదైతే ఉందో అది మిమ్మల్ని చంపేయచ్చు, తినేయచ్చు, అది మారాలి? మనసు పూర్తిగా నమ్ముతున్నారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, పరిస్థితుల గురించే కదా మాట్లాడాం. పరిస్థితులు మనమే దేవుడిని అడుగుతాం, దేవా నన్ను బలపరచు అని. దేవుడు నిన్ను ఎలా బలపరుస్తారో? ఓవర్ నైట్ బాడీలో ప్రోటీన్ కంటెంట్ పెంచేస్తారా? లేకపోతే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వీక్ బాడీలో ఉన్న మొత్తం ఫ్యాట్ కరిగిపోతుందా? బలపరచడం అంటే ఏంటి? దేన్ని బలపరుస్తున్నారు మీరు? నన్ను బలపరచు దేవా నన్ను బలపరచు అని అడిగినప్పుడు దేన్ని బలపరచుమని అడుగుతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రోటీన్ వద్దు, ఫ్యాట్ వద్దు, ఇంకేం కావాలి? ఏం మారాలి? దేన్ని మార్చమని, దేన్ని బలపరచమని మనం అడుగుతున్నాం? కండల్నా, పక్కనున్న కొండల్నా? దేన్ని? మనసు. దేన్ని? మనసు. ఎన్నిసార్లు అడుగుంటాం? లెట్స్ థింక్. ఓకే, లెట్స్ గో టు ద ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఎన్నిసార్లు దేవుడిని అడుగుంటాం, దేవా నన్ను బలపరచు. ఎస్, మొత్తం బలం నాకే ఉండాలి. ఎన్నిసార్లు అడుగుంటాం? అడిగాం. దేన్ని బలపరచమని అడిగాం? ఎప్పుడైనా ఆలోచించారా? నేనేదో మొన్న నేర్చుకోలేదు. నేను ముందు నుంచే దేవుడిలోకి వచ్చినప్పుడే దేన్ని బలపరచి అడగమనంటే నేను తెలుసు నాకు మనసునే అని. ఎప్పుడైనా మనం ఆలోచించామా దేన్ని బలపరచమని అడుగుతున్నామని? ఎన్ని చర్చలకి వెళ్ళుంటాం, కన్నీళ్లు కాల్చుకొని మోకాలు వేసుకొని ఈ విషయాన్ని అడుగుతారు. ఏంటి? దేవా నన్ను బలపరచు అని. దేన్ని బలపరచాలి నీలో? ఈ రోజు నుంచి మీ మైండ్ సెట్ని మార్చండి. చేంజ్ యువర్ మైండ్ సెట్. మీ మనస్తత్వం ఏదైతే ఉందో చేంజ్ ఇట్. దేన్ని బలపరచమని అడగాలి? నా మనసుని. దేని ద్వారా? పరిస్థితులైనా, మనుషులైనా, గాలైనా, నిప్పైనా, నీరైనా, దేని ద్వారా అయినా దేవా నా మనసుని బలపరచు. ఈ భూమిలో ఎలాంటి మనుషులు బతకగలరు తెలుసా? ఎలాంటి వ్యక్తి బ్రతకగలడు తెలుసా? రెండు ముక్కలు చెప్పండి. నాకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించారు కదా, చెప్పండి. ఎలాంటి మనుషులు? భారాన్ని భరించే మనుషులు. దేవుడు లోడ్ ఎత్తలేక మీకు భారాన్ని ఇవ్వట్లే. నన్ను బలపరచు దేవా అని అడిగారు కాబట్టి మీకు భారం ఇస్తున్నారు. ఆ భారాన్ని కూడా లాస్ట్ దేవుడు ఏమంటున్నారు? నాకు ఇచ్చే అంటున్నారు. లేదు దేవా నేను ఇంకా మొయ్యాలి, నేను ఇంకా బలం కావాలంటే మోసుకో. చచ్చినప్పుడు ఆ భారాన్ని కూడా తీసుకెళ్ళి చచ్చిపో. బట్ ఎవ్రీ టైం, ప్రతిసారి దేవుడిని దేవా బలపరచు నన్ను అడిగినప్పుడు మీరు మీ మనసుని బలపరచమని అడుగుతున్నారని ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ అడిగిన తర్వాత పరిస్థితులు వస్తున్నాయా? జనాలు వచ్చి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారా? మీ కళ్ళ ముందే యాటిట్యూడ్తో భరించు.
ఆ భారాన్ని ఒక్కసారి మోయి, బలమవ్వు. తర్వాత ఏం చేయాలి? ఆ భారానికి దేవునికి ఇచ్చే. కానీ ఈ ప్రాసెస్లో మీ మనసు బలమైందా? దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో మనసు బలమైందా లేకపోతే భారమైందా? కొన్నిసార్లు దేవుడు మనకి విషయాలు ఇచ్చి మారు మనసుని ఇస్తారు, లేకపోతే విషయాలని తీసుకొని మారు మనసుని ఇస్తారు. కానీ పొందుకునేది ఏంటిది అక్కడ? మనసు మారిందా లేదా? లేకపోతే నేను ఇంతే, దేవుడు నన్ను ఇలాగే చేశారు, ఐ ఆమ్ గాడ్స్ క్రియేషన్, నేను బైబిల్ 25 సార్లు చదివాను, ఎంతోమంది రైటర్స్, పోయెట్స్ రాసిన బుక్లన్నీ చదివాను, దేవుని గురించి నాకు అన్నీ తెలుసు, బై ద వే అన్ని చెప్పుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అందులో ఒక మనిషి కాకుండా, ఆ గుంపులో ఒక గొర్రెగా కాకుండా, దేవుని కోసం బలమైన మనసుతో యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ దిస్ బ్యాటిల్ గ్రౌండ్. బ్యాటిల్ గ్రౌండ్ తెలుగులో ఏమంటారండి? యుద్ధ భూమి. దేవుడు మనల్ని యుద్ధ భూమిలో పెట్టారు. కానీ మనం అందులో కూడా బలపరచుదేవా అంటున్నాం. యుద్ధ భూమి ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మనల్ని యుద్ధ భూమిలో పడేశారని తెలుసు, రైట్? యుద్ధం కూడా ఇట్స్ నాట్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, శారీరకమైన యుద్ధం కాదని తెలుసు, ఓకే, అలా వదిలేసాం. ఈ భూమి ఏదైతే ఉందో, యుద్ధ భూమి ఏదైతే ఉందో, అది ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించామా? ఓకే, సరే, అంత డీప్ కాదు, కానీ ఫస్ట్ లెవెల్ వెళ్దాం. వార్ అవుతుంది కదా పక్క రాష్ట్రంలో, ఆ భూమి ఎలాగుంది ఇప్పుడు? అది జరిగిపోయింది, ధ్వంసం అయిపోయింది. ఎప్పుడు ఏదొచ్చి పడి పేలుతుందో తెలీదు, నెక్స్ట్ ఎప్పుడు తింటామో తెలీదు, నీళ్ళు ఉంటుందా తెలీదు. మొన్న ఒక వీడియో చూసిన, ఒక చిన్నపిల్లడు మట్టి తింటున్నాడు. అలాంటి పరిస్థితి. వేసుకోవడానికి బట్టలు ఉండదు, తలపైన ఇల్లు ఉండదు, నీడగా ఒక చెట్టు ఉండదు, నమ్ముకోవాలి అని ఒక మనిషి కూడా ఉండడు. కళ్ళ ముందు తిరిగేది ఒకటే, ఏంటిది అది? చావు, మరణం. కళ్ళ ముందు తిరిగేది ఒకటే, ఏంటిది? మరణం. అది ఎప్పుడొచ్చి మిమ్మల్ని తాకుతుందో మీకు తెలీదు. అలాంటి ఒక విషయానికి మనం దేవుడి బిడ్డలుగా ఉండాలా? లేకపోతే ఆర్ షుడ్ యు బీ అ వారియర్ ఇన్ క్రైస్ట్? యుద్ధ భూమిలో బిడ్డలు ఉంటారా, సోల్జర్స్ ఉంటారా? సోల్జర్స్, సైనికులు. యుద్ధ భూమిలో పిల్లలు ఉంటారా, సైనికులు ఉంటారా? ఇంకా ఎంతకాలం నేను దేవుని బిడ్డని? ఓకే, నువ్వు దేవుని బిడ్డవే. నేను కూడా ఒక చిన్నప్పుడు మార్క్ సార్ బిడ్డనే. ఇప్పుడు ఏంటి? మార్క్ సార్ అబ్బాయి. మార్క్ సార్ బిడ్డ కాదు కదా, నేను మార్క్ సార్ బిడ్డనా? మార్క్ సార్ అబ్బాయిని. ప్రమోషన్ వచ్చింది కదా, దేని ద్వారా ప్రమోషన్ ఇచ్చారు? ఏజ్ గ్యాప్. ఆయన పోయేదాకా లేకపోతే నేను పోయేదాకా ఒకటే అన్న ఏజ్ గ్యాప్. ఎవరికి వయసు వచ్చింది? ఆయనకి వయసు అవుతుంది. అయితే మ్యాటర్ అది కాదు, ఏజ్ గ్యాప్ కాదు. ఏంటి? ఇప్పుడు రియాన్ మనసు ఈరోజు ఇలాగ ఉంది, మీ ఏజ్కి వచ్చిన తర్వాత సేమ్ మీ ఏజ్ గ్యాపే ఉంటుంది. మనసు అలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మీ ఏజ్లో వచ్చినప్పుడు ఆడ ఏజ్లో ఇంకోటి ఉంటాడు కాబట్టి ఏజ్ గ్యాప్ అలాగే పనిచేస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏజ్ గ్యాప్ కాదు, మనసు.
ఏంటి? మనసు. మనసు మారింది కాబట్టి ప్రమోషన్ ఇచ్చారు. ఇది లోకంలో. దేవునిలో ఎప్పుడు ప్రమోషన్ తీసుకుందామని? ఎప్పుడైనా ఆలోచించామా? స్కూల్లో బ్యాచ్లు రావాలి, ఒలింపియాడ్స్కి వెళ్తే సర్టిఫికెట్లు రావాలి, డాన్స్ ఆడితే కప్పు కావాలి, పరిగెడితే షూ కావాలి, ప్రతి దానికి ఒక్కొక్క విషయం కావాలి. ఆఫీస్లో ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, అన్నిటికంటే ముఖ్యం మర్యాద కావాలి. దేవునిలో ప్రమోషన్ కావాలని ఎప్పుడైనా అనుకున్నామా? లేదు. దేవునిలో ప్రమోషన్ ఏంటి? దేవుని బిడ్డకి రావాల్సిన ప్రమోషన్ ఏంటి? ఇంతకే చెప్పాను. ఓకే, మారు మనసు పొందిన తర్వాత ఏ ప్లేస్కి రావాలి? దేవునికి ఒక సైనికుడిలా నించోవాలి. సైనికుడు అంటే బార్డర్లో నించొని దేవుడిని కాపాడడం కాదు. దేవుడు ఆయనే, బేసిక్గా దేవుడు ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని కాపాడుకోవాలి? మిమ్మల్ని మీరు లోకం నుంచి కాపాడుకొని, ఓకే, ఇంకా పెరుగుతున్న దేవుడు బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకి అందగా నించోని వాళ్ళని కూడా సైనికులుగా మీలాగా తయారు చేసి రావాలి. ఏంటిది అది? వాట్ డిడ్ జీసస్ సే? గో అండ్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్. దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ప్రకటించే వ్యక్తికి సువార్త తెలుసు, వినే వ్యక్తికి తెలీదు. కానీ ఇద్దరు మనసు ఒకేలాగా ఉంటుందా? ఇద్దరు లెవెల్ ఒకటేనా? దేవుడు వాళ్ళిద్దరిని ఒకేలా చూస్తారు. దట్స్ డిఫరెంట్. ఇద్దరు లెవెల్ ఒకటేనా? ఒక సైనికుడు ఒక బిడ్డతో మాట్లాడుతున్నారు. ఏ సైనికుడు? దేవుడు సైనికుడు. ఏ బిడ్డ? దేవుని బిడ్డ. మనం ఇంకా ఎన్నాళ్ళు దేవుని బిడ్డగానే బ్రతుకుతూ ఉంటాము? పోనీ అలా బ్రతికేవచ్చా? ప్రతిసారి దేవుడే నిన్ను కాపాడుకోవాలి, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను, చిన్నప్పుడు దేవా నన్ను కాపాడు, ముసలైన తర్వాత దేవా నన్ను కాపాడు, అంతేనా? ఇస్ దట్ ఇట్? దట్స్ నాట్ లైఫ్. దేవుని మీకు ఇచ్చే జీవితం అదైతే కాదు. ఇద్దరు ముగ్గురు కొడుకులు పుట్టేసి ఉంటారు, వాళ్ళ నాన్న ఇంకా దేవునికి బిడ్డే. ఏంటి? ఆయనకే బిడ్డలు ఉన్నారు, కానీ ఆయన దేవుడికి ఇంకా బిడ్డే. యు నీడ్ టు హ్యావ్ అ మైండ్ సెట్ ఆఫ్ ఎ వారియర్. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు వారియర్ మైండ్ సెట్ ఉంటే కానీ యు కాన్ సస్టైన్. నువ్వు బ్రతకలేవు. బ్రతకడం వదిలే, బ్రతకలేవు. ఇప్పుడు అర్థమైందా మనసు అనేది ఎంత ఇంపార్టెంటో? ఆ మనసే చెడిపోతే, లేకపోతే ఆ మనసు పెరగకపోతే మన శరీరం అంత పెరుగుతుంది కదా. చిన్నప్పటి నుంచి శరీరం పెరుగుతూనే ఉంటుంది, రైట్? బాడీ మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు నాకు 25 నాకు 25 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న నాకంటే ఎక్కువ కదా, 59, 60. ఓకే, ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. ఓకే, వెయిట్, మేము ఇద్దరం కలిసి ఒక మీటింగ్ వెళ్తున్నాం. ఎవరికి మర్యాద ఎక్కువ ఉంటుంది? ఎవరికి? ద పర్సన్ హూ ఇస్ మెచ్యూర్. రైట్? వై ఈజ్ హీ మెచ్యూర్? ఎందుకంటే మనసు ఏదైతే ఉందో మనసు మెచ్యూర్. జస్ట్ శరీరం మెచ్యూర్ అయిపోతే సరిపోదు. శరీరం మాత్రం మెచ్యూర్ అయ్యి మనసు మెచ్యూర్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? లోకంలో ఉంటారా? నైస్. కాదు, లోకంలోనే. ఎక్కడ? శరీరం మెచ్యూర్ అయ్యి మనసు అస్సలు మెచ్యూర్ అవ్వకపోతే ఎక్కడ ఉంటారు? మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. ఎక్కడ?
మెంటల్ హాస్పిటల్లో. దానికి అర్థం ఏంటి? మీ శరీరంతో పాటు మీ మనసుని కూడా పెంచాలి. శరీరం ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. తింటే పడుకుంటే చాలు, నడిస్తే కూడా చాలు. కానీ మనసు అనేది అలా కాదు. వాట్? మనసు అనేది అలా కాదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. అది అలా పని చేయదు. మనసుకి కొంచెం ఎనర్జీ వెళ్తూ ఉంటే చాలు. ఓకే, దానికి సపరేట్గా నా మనసు కోసం నేను ఇది తింటున్నా అంటే మీకు తక్కువ ఉందని అనుకుందాం. ఓకే, కానీ అది మెచ్యూర్ అవ్వాలంటే అగైన్ పరిస్థితులు దాటి వెళ్ళాలి, మనుషుల్ని భరించాలి, డిప్రెషన్లోకి పోకూడదు, దేవునిలోకి పోవాలి. ఎస్ ఎస్ ఎంతమంది దేవుడు బిడ్డలు ఇక్కడ? దేవుడు సైనికులు ఎంతమంది? ఒకేసారి అయిపోరమ్మా. అందుకే మనం ఏంటంటే ఏం చేస్తామంటే నేను అయిపోయాను, నిన్నే చూసుకున్నా, ఎస్ గన్ ఇచ్చాను నాకు అంటే అవదు. ఇప్పుడు సైనిక్ స్కూల్ అని ఇండియాలో ఉంటుంది, తెలుసు కదా. ఏంటిది? ఆర్మీ స్కూల్. ఓకే, హైట్ కరెక్ట్, కిషోర్ అని వెళ్తున్నాడు అనుకోండి, హైట్ కరెక్ట్గా ఉంది, వెయిట్ కరెక్ట్గా ఉంది, కండలు కూడా కరెక్ట్గా ఉంది. సైనిక్ స్కూల్కి వెళ్ళిపోయారు. కలర్స్ కూడా అన్ని బాగా కనిపించాయి, అంటే కళ్ళు షార్ప్గా ఉండాలి, అన్ని కరెక్ట్గా ఉంది. 100 మీటర్లు స్ప్రింట్ వేసేస్తున్నాడు, ఫాస్ట్ ఆయనే పరిగెట్టాడు. ఇది ఫస్ట్ డే టెస్టింగ్. లాంగ్ జంప్ లాంగ్ వేసాడు, దూకోడ్లో జస్ట్ దాటాడు అంతే. ఓకే, హై జంప్ చేశాడు. హై జంప్ అంటే ఏంటి? జస్ట్ ఇలా తలెత్తాడు అంతే. అన్ని సెలెక్ట్ అయిపోయాడు మనిషి సెలెక్ట్ అయిపోయాడు. వెంటనే ఏం చేస్తారు? ఇందా బాబు AK-47 ఇస్తారా? లేదు. ఏం జరుగుతుందో తెలుసా? ఇంగ్లీష్లో ట్రైనింగ్ అంటారు, తెలుగులో ఏమంటారు తెలుసా? తోలు తీసేస్తారు. ఏంటి? తోలు తీసేస్తారు. తర్వాత తోలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఒక ఆర్మీ డ్రెస్ ఇచ్చేస్తారు, అది ఉందో లేదో కూడా తెలీదు. లోకంలో బ్రతికే మనుషులు ఇంకో మనుషుల్ని కాపాడుకోవడానికి ఎంత ట్రైనింగ్, ఇంత తోలు తీసడాలు, ఇన్ని సంవత్సరాలు లేకపోతే నెలలు మీకు చాలా నేర్చుకోవాలంటే దేవునిలో కనిపించని యుద్ధం, కనిపించని శత్రువుతో యుద్ధంలో నిలవడం కాకుండా అందులో గెలవడం కాకుండా ఇంకో 2-3 పట్టుకొని గెలిపించడానికి మీరు మేజరా? కాదు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే మీకు ఎన్నిసార్లు తోలు మారాలి, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు తోలు తీయాలి? లాజిక్ అర్థమైందా? మనం అడిగేది ఎలాగుంటుంది తెలుసా? దేవా నా తోలు తీయ అంటారు. దేవుడు జస్ట్ ఇలా ముట్టుకుని నొప్పి వస్తుంది, దేవా నన్ను స్వస్థపరచు అంటారు. ఎంత తేడా ఉన్నది సిచ్యువేషన్. అర్థమైందా? దేవా నా మనసును మార్చు, తోలు తీసినా పర్లేదు అని దేవునికి సరెండర్ అయిపోతాం అనమాట. సరెండర్ అయిపోయి దేవుడు జస్ట్ ఇలా ఒలవడం స్టార్ట్ చేస్తారు. దేవా నాకు దెబ్బ తగిలింది, నన్ను స్వస్థపరచు. అరే తీసిందే నేను రా అని దేవుడు అంటాడు. తీయమని అంటారు, తీసిన తర్వాత ఏడుస్తారు. అర్థమైందా? మనసు కాదు, మారు మనసు. అర్థమైందా? మీరు నిజంగా దేవుడు బిడ్డ నుంచి దేవునికి ఒక సైనికుడుగా, ఒక వారియర్గా, కనిపించని యుద్ధం, కనిపించని శత్రువుతో యుద్ధంలో నించోవడం కాకుండా గెలవాలి, బతకాలి, ఇంకో 3-4 కలిపి పరలోకానికి తీసుకెళ్లాలంటే ఎన్నిసార్లు మీరు తోలు ఉల్చినా పర్లేదు, ఎన్నిసార్లు మీ చేతులు కాళ్ళు తెగిపోయినా పర్లేదు, ఎన్నిసార్లు మీ మనసు విరిగిపోయి నలిగిపోయి చచ్చిపోయినా పర్లేదు. భరించేవాడే ఈ భూమి మీద బ్రతకడానికి ఏముంది? అర్హత. నేను భరించను, నాకు ఇది అవ్వదు, నేను ఇంతేనుంటే హ్యాపీగా చచ్చిపోవచ్చు. భూమి మీద బ్రతకడానికి భరించే వ్యక్తికి మాత్రమే హక్కుంది. భరించే వ్యక్తికి మాత్రమే దేవుడు
ఆయన విషయాలకి వాడుకుంటారో. ప్రతి దానికి హర్ట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దేవా నన్ను కాపాడు అంటే, నేను నిన్ను కాపాడేశాను రా, నువ్వే బయటికి రావట్లేదు అని గుద్ది మరి చెప్తారు. ఎన్నిసార్లు దేవా నా చుట్టూ ఉన్న మనుషులు మారాలి, నా పిల్లం మారాలి, నా మొగుడు మారాలి, నా పిల్లలు మారాలి, నా రిలేటివ్స్ మారాలి, ఇంతమంది మారాలి మారాలని మీరు అనుకుంటున్నారు తప్ప, మీరు లేకపోతే నేను లేకపోతే మనం మారాలి అని మన మనసులో ఎప్పుడైనా థాట్ వచ్చిందా? పోనీ వచ్చిన తర్వాత ఏం చేయాలో నేర్చుకున్నామా? నేర్చుకున్న తర్వాత అది చేస్తున్నామా? చేసిన తర్వాత మార్పు వచ్చిందా అని చెక్ చేస్తున్నామా? ఎంత ఉంది చూసారా? ఈ విషయంలో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. మనం ఏ లెవెల్లో ఉన్నాం? సో ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఓకే, నన్ను కూడా కలుపుకుంటున్నా. మనం ఏ లెవెల్లో ఉన్నాం? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. దేవుడు బిడ్డలుగా ఉండే మీరు తోలు తీయించుకొని సైనికులుగా మారాలని ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు ఈరోజు? ఎంతమంది? ఈసారి అయితే నేనేమన్నా నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ ఆ నిర్ణయాన్ని దేవునికి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత కృతజ్ఞత. ఎంతమంది కృతజ్ఞతతో బతుకుతున్నాం? ఎంతమంది హంబుల్ ఏమంటారు? విధేయత. ఎంతమంది విధేయతతో బతుకుతున్నాం? మీకు తెలుసా, మీరు బ్రతికే ఇదే భూమిలో ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే వాన వైపు, నీడ కావాలంటే చెట్టును ఎతుకుతూ ఎంతోమంది ఉన్నారు తెలుసా? తెలుసు. మనం ఆర్ యు రియలీ థ్యాంక్ఫుల్? చెట్టులో పండు కాస్తేనే వాళ్ళకి ఆహారం అని బ్రతికే చాలా జనాలు ఉన్నారు. వర్షం పడితేనే స్నానం, తాగడానికి నీళ్లు అనే బ్రతికే చాలా జనాలు ఉన్నారు. థింగ్స్ లైక్ దిస్ షుడ్ మేక్ యూ హంబుల్. ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని తగ్గించాలి. ఇలాంటి విషయాలే. కానీ దేవునిలో ఉన్నప్పుడు నిజంగానే సైనికులుగా మారాలి. నిజంగా మారు మనసు పొందాలంటే మారు మనసు అంటే ఏంటో తెలియాలి. వచ్చామా, తిన్నావా, తాగామా, పడుకున్నావా, బ్రతికేసామా, 2-3కి డొనేషన్ ఇచ్చేసామా, అది జీవితం కాదు. అది లోకంలోనే ప్రతి లోకస్తుడు చేస్తున్నాడు. నీకు మనకి తేడా ఉండక్కర్లే, ఉండాలి కదా. తేడా ఏంటి? ఎప్పుడైతే మన మనసు మారిందో చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని తేడాగల్లా చూస్తారు తెలుసా. ఉండు అయితే ఏంటి? దట్స్ వాట్. లోకంలో ఉన్నోళ్ళు నీ గురించి ఏమనుకుంటే ఏంటి? లోకం నిన్ను ప్రేమించకపోతే నీకేంటి? నువ్వు అడిగింది ప్రతిసారి అయిపోవాలి అనే ఆ మైండ్ సెట్ ఏంటిది? అది భరించావా? ఓర్పు లేదా? సహనం లేదా? నిజంగా దేవుడిని నమ్ముతున్నావా? ఇట్ ఆల్ స్టార్ట్స్ ఇన్ యువర్ మైండ్. మీ మనసు పూర్తిగా మీ మనసుని ప్రశ్నించుకోండి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైం, ప్రతిసారి. మారు మనసు అనేది ఆ పదంలోనే ఉందండి. మారిపోయిన మనసు అంటున్నామా? మారిన మనసు అంటున్నామా? లేకపోతే మారాల్సిన మనసు అంటున్నామా? మారు మనసు, ప్రెజెంట్ టెన్స్. తప్పు అని తెలిసిన ప్రతిసారి, కరెక్ట్గా లేరు అని తెలిసిన ప్రతిసారి
మారు 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 అనేది. యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. దానికని పరిస్థితులు తనకు తానే రావు, మీరు కూడా చేసుకోలేరు. ప్రతిసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటే, మీ మనసును మీరు ప్రశ్నించుకుంటే కానీ ఇలాంటి విషయాలు మీకే తెలీదు. మీ గురించి ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలి? మనుషులకి ఒక మంచి అలవాటు ఉంది, ఏంటో తెలుసా? మన గురించి ఇంకోళ్ళ నోటి నుంచి మంచి మాటలు చెప్తే పా ఎంత ఇష్టమో. కరెక్టే, తప్పు లేదు, అది తప్పు కాదు, ఫైన్. కానీ నీ గురించి నీకు తెలియాలి. నీ మనసు గురించి ఎవడో చెప్పి నీకు తెలియడం కాకుండా, రోజు ప్రేయర్ చేసే ముందు ఈరోజు నేనేం చేశా, మొన్న నేనేం చేశా, నేనేం ఆలోచించాను, నేను ఇలా ఆలోచించడం వల్ల నా ఆలోచన ఇలా మారుతుందా, నేను ఇలా ఆలోచిస్తే నా ఆలోచన ఎలా మారుతుంది, నా మనసు ఎక్కడైనా ఎలాగైనా ఎవడైనా ఎవరి వల్లైనా ఏ పరిస్థితి వలన మారిందా, ఇరిగిందా, నన్ను నేను ఎక్కడ మార్చుకోవాలి, నా మనసుని నేను ఎంత ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ మనసు ఏదైతే ఉందో దేవునిచ్చిన మనసు, దేవుడిచ్చిన మనసు, దాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకోవాలని సిట్ ఎవ్రీ డే, ప్రతిరోజు కూర్చోండి. మీ మనసుతో మీరే కూర్చోవాలండి. సరే పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న, ఓకే, స్టిల్ మీ మనసుతో మీరు కూర్చోవాలి. వాళ్ళు మీ పక్కనున్నా కూడా వాళ్ళు మీ శరీరం పక్కననే కూర్చుంటున్నారు కానీ మీ మనసు పక్కన కూర్చోవడం లేదు. మీ మనసు పక్కన ఎవరు కూర్చోవాలి? మీరే. మీ మనసుని మీరు అర్థం చేసుకోకుండా, మీ మనసులో ఉన్న తప్పుల్ని బయట తీయకుండా దేవుని మనసుని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ అర్థం చేసుకోలేడు. ఇట్స్ ద హార్డ్ ట్రూత్ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది మీరు ఒప్పుకోవాలి. దేని ద్వారా? మనసు పూర్తిగా. సో ఎంతమంది దేవుని బిడ్డల నుంచి దేవునికి ఒక సైనికుడిగా, దేవుడు మీ జీవితంలో ఏదైతే ప్లాన్ చేశారో దాని ద్వారా ఒక సైనికుడిలా దమ్ముతో, ధైర్యంతో, దేవుని ఆత్మతో మారు మనసు పొందుకొని ఎంతమంది నడవాలనుకుంటున్నారు? ఎవ్రీవన్, రైట్? పరిస్థితులు వస్తాయి, ఫేస్ ఇట్. భారాలు వస్తాయి, భరించు. మనుషులు మాటలు అంటారు, తేడా అంటారు, ఓకే ఫైన్, దులిపే. మీ గురించి పక్కనున్నోడు మనసులో ఏముందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో దాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఒక్క విషయానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, మిగతా అన్ని లైన్లోకి వస్తుంది. ఏంటి? మిగతా అన్ని లైన్లోకి వస్తుంది. రెండే మనసులు, దేవుని మనసు, దాని తర్వాత మీ మనసు. ఏంటి? ఫస్ట్ ఎవరిది? దేవుని మనసు, తర్వాత మీది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.